శనై చరహ శనైశ్చరహ వేదము చెప్పినటువంటి వాక్యం. నెమ్మదిగా నడిచేటువంటి వాడు అని అర్థం. మార్చి 29వ తారీఖు 2025వ సంవత్సరంలో శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. ఈ మార్పు వలన కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు, చికాకులు, కోర్టు వ్యవహారాలు, అలాగే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. దీని తర్వాత వెనక్కి తిరిగి ఆయన ధనస్సు రాశిని 4వ దృష్టితో చూస్తాడు. కుటుంబ వాహన స్థానం అది. కాబట్టి ధనస్సు రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అష్టమ స్థానం, ఆరోగ్య స్థానం అయినటువంటి సింహాన్ని చూస్తాడు. కాబట్టి సింహరాశి వారు అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మరి పరిష్కారం ఏమిటి అంటే, ఏ గ్రహానికైనా కూడా జపము, తర్పణము, హోమము, దానము, అభిషేకము అని చెప్పి 5 రకాలుగా ఉంటుంది. ఈ 5టిని ఆచరించినట్లయితే ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పి శాస్త్రం. పూర్తిగా పోతుంది అని కాదు, తగ్గుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే మీ గోత్రనామాలతో నా ఫోన్ నెంబర్ మీద సంప్రదించండి. ఈ 29వ తారీఖు మన ఆలయంలో సామూహికముగా అందరితో కలిపి ఈ శనికి జప, తర్పణ, హోమ, దాన, అభిషేకం జరుపబడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దోషము యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. శని ధర్మంలో నడిపిస్తాడు. ఈ శని గురించి ప్రత్యేకమైన ఒక వీడియోని చేసుకుందాం మనం. ఆయన యొక్క జన్మము, జనన విషయాలు, ఆయన తల్లిదండ్రుల యొక్క జీవన విషయాలు, ఇవన్నీ కూడా మనం ఒక ప్రత్యేకముగా వీడియోని చేసుకుందాం.